కాకినాడ జిల్లా తుని ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పు నిరసిస్తూ తునిలో బంద్ చేపట్టారు. రోడ్లపై నిరసన తెలుపుతూ ఆందోళన చేపట్టారు. తీర్పుని పునఃపరిశీలించాలని నినాదాలు చేశారు. తుని పట్టణ పురవీధిలో ర్యాలీ చేపట్టారు. యావత్ భారతదేశం బంద్ పిలుపునిచ్చింది. మాలలందరూ కలిపి ఈ బంద్ను ఇంత విజయవంతం చేసిన మాల సోదరులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రతి మాల సోదరుడు ఈ బంద్లో పాలు పంచుకున్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం. తునిలో బంద్ని చాలా విజయవంతంగా సాగించినందుకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, పత్రికా సోదరులకి, అలాగే వ్యాపారస్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై భీమ్. అందరికీ జై భీమ్. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు SC/ST వర్గీకరణపై ఇచ్చిన తీర్పుకి నిరసనగా ఈరోజు తుని నియోజకవర్గంలో ఉన్న మాలలు ఐక్యతగా అందరూ కూడా బంద్ను చాలా చక్కగా విజయవంతం చేశాం. ఇదే కారణంగా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మాలలపై వివక్షత చూపించిన విధానం మనకు తెలుస్తుంది. ఎందుకంటే 78 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినా నేటి కూడా మాలలో ఎందులోనూ కూడా పరిపుష్టిగా లేరు. కానీ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాలల్ని అలాగే మాదిగల్ని చిన్నపైన చేసి వాళ్ళ యొక్క మనుగడ, వాళ్ళ రాజ్యాధికారం ఎప్పుడు కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో మాత్రమే ఒక కుట్ర పని వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు ఇప్పించడం జరిగింది. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకి మేము నిరసన తెలుపుతున్నామో, ఏదైతే తమిళనాడులో గతంలో జల్లికట్టు విషయంలో సుప్రీంకోర్టు విధానంతో ఎలాగ వెనక్కి తీసుకుందో, అదేవిధంగా ఆంధ్రాలో అలాగే భారతదేశంలో ఇచ్చిన తీర్పు కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మా మాలలందరి తరఫున కూడా మరి తుని నియోజకవర్గం నుంచి మీ అందరూ కూడా ఐక్యతతో మరి రాష్ట్రానికి కాదు భారత్ బంద్కి పిలిపించి చాలాగా చక్కని విజయవంతం చేసి మా ఐక్యతను చాటి చెప్పాం. పైగా మాకు ఎవరూ లేరు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరి నాయకుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకరి నాయకుడు. మేము ఆ కాలుదూల నుంచి పుట్టాం, ఆ రక్తం చుక్కల నుంచి పుట్టాం. అటువంటి మరి వారసులు కాబట్టి మేము ఎప్పుడు కూడా వెనక్కి తగ్గేది లేదు. మాలలో పంతం, మరి పార్టీలు అంతం. జై భీమ్, జై భీమ్. ఓకే, ఈరోజు భారత్ బంద్ మద్దతుగా వర్గీకరణకు వ్యతిరేకంగా ఈరోజు తుని కాన్స్టిట్యున్సీలో సంపూర్ణంగా బంద్ నిర్వహించాం. వర్గీకరణ అంశం అనేది గత 37 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి అంశం. ఇది ఎస్సీల్ని విభజించి వాళ్ళలో ఉన్న అనైక్యతని చాటింపు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు సోదరులు. అయితే 1997లో దివంగత నేత పివి రావు గారు దీన్ని సుప్రీంకోర్టులో ఫిల్ చేసి వర్గీకరణ స్పెషల్ ఆర్డినెన్స్ని ఆ రోజు రద్దు చేయడం జరిగింది. ఆ తర్వాత వర్గీకరణ అంశం అనేది ముగిసిపోయింది. తర్వాత మరి ఆంధ్ర తెలంగాణ బైఫర్కేషన్లో భాగంగా మరి 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఉద్యమం కూడా చల్లారింది. అయితే మరి మందకృష్ణ మాది గారు ఇదే అంశాన్ని ఒక ఎజెండాగా తీసుకొని మాలల్నే టార్గెట్ చేస్తూ ఈరోజు వర్గీకరణకు మళ్ళీ నరేంద్ర మోడీ గారి సహకారంతో మళ్ళీ తెలంగాణలో మన జరిగినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్లకి తీసుకుని మరి వాళ్ళు ఉనికిని వాళ్ళు చాటుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం కూడా ఒక రాష్ట్రానికి ఏకైక నాయకత్వం కావాల్సింది మాలలకి. ఒక పక్క మరి హర్ష్ కుమార్ గారు, ఒక పక్క మల్లి వెంకటరావు గారు, ఒక పక్క పివి సునీల్ కుమార్ గారు, వీళ్ళందరూ ఎవరికి వారు పిల్లేస్తున్నారు తప్ప కానీ అందరూ ఒక వేదిక మీద కూర్చుని ఒకే ఒక నాయకత్వాన్ని ఎంచుకుంటే ఈ రాష్ట్రంలో ఉన్న మాలలందరూ కూడా నాయకత్వం వెనకాల పనిచేస్తామని మేము హామీ ఇస్తున్నాం. ఈరోజు కేవలం ఆనాడు పివి రావు గారు చేసిన నిదానమే ఈరోజు మనకు కావాలి. మనకి ఈరోజు ఒకే ఒక నాయకత్వం కావాలి. ఆ నాయకత్వంలో మనం పనిచేయాలనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు ఒక వర్గానికి అనుకూలంగా ఇచ్చినంత మాత్రాన అది జరిగినట్టు కాదు. ఒక బెంచ్
డిక్లేర్ చేస్తే మళ్ళీ మనం అదే సుప్రీంకోర్టు ద్వారా దీన్ని ఆపుకుని ఉన్న వాస్తవాల్ని, ఆర్థిక పరిస్థితుల్ని, సామాజిక పరిస్థితుల్ని కూడా సర్వే చేసి వర్గీకరణ అనేది ఎంతవరకు అవసరం ఉంటే కేవలం ఒక రాజకీయ పార్టీలు తప్ప కానీ మాలలకి మాదిలకి వర్గీకరణ అవసరం లేదని మేము తెలియజేస్తున్నాం ఈ రకంగా. కాబట్టి